యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్టియన్ జాయ్ యొక్క బర్త్డే సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన క్రిస్టియన్ తల్లిదండ్రులు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దేవుని దాసులు మన మధ్య నుండి ప్రభు సన్నిధికి చేరిన ప్రసన్నాన్ని గారిని బట్టి దేవునికి స్తోత్రాలు. అలా ఈ మందిరమందు వారి లేనప్పుడు వారు ఉన్నప్పుడు రావడానికి అవకాశం కలిగింది. లేనప్పుడు కూడా మరి ఈ స్థలమందు దేవుని సందేశం అందించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం పట్ల దేవుని వాక్యంలో నుండి మనకందరికీ తెలిసిన వాక్య భాగాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన. కీర్తనల గ్రంథము 127వ కీర్తన మనకందరికీ పరిచయమైన వాక్య భాగం. ఆ కీర్తన అంతటినీ కూడా చదువుకుందాము కలిసి. యెహోవా ఇల్లు కట్టించని దాన్ని కట్టువారి ప్రయాసం, యెహోవా పట్టణమును కాపాడని దాన్ని కాపాడేవారు మేలుకొని మీరు లేకుండా లేచి రాత్రి తర్వాత స్థిరమైన తన ప్రియులను ప్రేమించుచున్నాడు. కుమారుడు గర్భపదమును ఉంచుకోవాలి. మూడు కాలంలో కూర్చొని కుమారుడు గౌరవం చేయకున్నాడు. వారికి తన మురుకును నింపుకున్నాడు. ప్రభు ఈ మాటలను చదివిన వాక్య భాగం నందు గర్భఫలమును గురించి దేవుడి వాక్యం సెలవించిన మాటను విన్నాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడు మనుషులకు బహుమానములను ఇస్తాడు అని దేవుడు వాక్యం చెప్తుంది. అది వాస్తవమే కదా. ఆయన ఏ బహుమానాలు ఇస్తాడు మనకు అంటే జీవితం అనేది ఒక బహుమానం. జీవమను కృప. పేతురు మొదటి పత్రిక 3:7లో ఆ మాట కనబడుతుంది. జీవమని కృపావరం. దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తాడు. మనం బ్రతికి ఉన్నాం అంటే అది దేవుని కృప. దేవుని కృప. మనము ఒక్కరోజు ఆలస్యంగా పుట్టము, ఒక్కరోజు ఆలస్యంగా ఎవరికి మనం చెప్పాలి మనం చెప్పకపోయినా చచ్చిపోవాల్సింది. అది తప్పించుకోవాలి. కాబట్టి జీవం దేవుడు, ప్రాణము దేవుడు, ఆరోగ్యం మాత్రం మనది. అర్థమైందన్నమాట. ప్రాణం దేవుడిది, ఆరోగ్యం మాత్రం మనది. అందుకే ప్రాణము పెంచుకునే సూత్రాలు కాదవి, ఆరోగ్యమును పెంచుకునే సూత్రాలు. దేహాన్ని లేచి పరిగెత్తటం, నడవటం ఆరోగ్యాన్ని పెంచుకునే సూత్రమే కానీ ఆయుష్కాలను పెంచుకునే సూత్రం. ఎందుకంటే ఆయుష్కాలం దేవుడి వశం. చాలామంది ఆరోగ్య
వాక్యం కోసం పరిగెత్తుతూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్సర్సైజ్ చేస్తూ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయుష్కాలం దేవుడు మంచిది. దేవుడు మనకు జీవాన్ని ఇస్తాడు, అది బహుమానం, దేవుడి కృప. దేవుడు మరొక బహుమానాన్ని కూడా ఇస్తాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాట, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. దేవుడు భార్యను దానముగా అనుగ్రహిస్తాడు. భార్య సుబుద్ధి కలిగిన భార్య దేవుడి దానం. కాబట్టి ప్రాణం, జీవం దేవుడి దానం. అలాగే భార్య దేవుడి దానం. మరి పిల్లల సంగతి ఏమిటి అనగా, పిల్లలు ఇందాక చదివాం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము అని చెప్పారు. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనంలో హవ్వ గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని, దేవుడి దయ, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనంలో ఏశావు యాకోబు సంతానాన్ని చూసి, వీళ్ళంతా ఎవరని అడిగాడు. వీరంతా దేవుడిని సేవకునికి దయచేసిన పిల్లలే అని అన్నాడు. కాబట్టి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని దేవుని వాక్యం చెప్తుంది. క్రీస్తు మనందరికీ అనుగ్రహించబడినటువంటి దేవుని వరం లేక దేవుని బహుమానం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో మాట చెప్పబడింది. పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు అనుగ్రహించిన వరం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో మాట వీటన్నిటిని మించినటువంటి ఒక వరము, అది రక్షణ అనేటువంటి ఎఫెసీ పత్రిక 2:6, మీరు విశ్వాసం ద్వారా ఉపచేతనే రక్షించబడ్డారు, ఇది దేవుని వరమే. దేవుని వరం. చదివిన వాక్య భాగాలన్నింటిలో సంబంధమైనటువంటి దానములను దేవుడు ఇచ్చాడు, సంబంధమైన వరములను కూడా ఆయన ఇచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే గనుక అయితే, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే కనుక అయితే, సంతానం లేకపోతే ఏం చేయాలి? సంతానం లేకపోతే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని వారాలు తిరగాలి? మట్టి తినాలన్నా, ఇసుక తినాలన్నా, ఇంకేం తినాలి? లేకపోతే సుదీర్ఘంగా కష్టవేశమైన ప్రార్థన చేసి దేవుని అడగదామా? ఏం చేద్దాం? ఏం చేయాలి అంటే దేవుని వాక్యమే చెప్తుంది. తన భార్య గొడ్రాలై ఉండగా ప్రార్థించిన ఒక పురుషుని గురించి దేవుని వాక్యం చెప్పింది. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక తను ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, దేవునికి స్తోత్రము కలుగుగా. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. కాబట్టి ప్రతి పురుషుడు వివాహ జీవితంలో ప్రవేశించి సంతానం లేనటువంటి భార్య భర్తల యొక్క బాధ్యతను గురించి దేవుని వాక్యం చెబుతుంది. భర్త తన భార్య నిమిత్తమై ప్రార్థించవలసిన అవసరత ఉంది. అలాగే తనకు సంతానం లేకపోవటం చూచి వేదనను భరించుతున్నటువంటి ఒక స్త్రీ ఆమె ప్రార్థన చేసింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు,
హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నాకు మగపిల్లవాడిని దయచేసినలా మరలా తిరిగి నీకే ఇస్తాము అని చెప్పి ఆమె ప్రార్థన చేసింది. బైబిల్లో ఉన్న సంగతులను మాట్లాడుతూ ఉన్నాను. తన భార్యకు సంతానం లేకపోగా ప్రార్థించిన భర్త 20 సంవత్సరాల వారి వివాహ జీవితంలో సంతానం లేదు. 40 సంవత్సరాల వయసులో ఇస్సాకుకు వివాహమైంది. 60 సంవత్సరాల వయసు వచ్చింది దాదాపుగా, కానీ సంతానం లేదు. అతడు యెహోవాను వేడుకలు అప్పుడు యాజక వ్యవస్థ లేదు, దేవుడికి ప్రజలకు మధ్య యాజకుడు లేడు. కాబట్టి అతడు యెహోవాను వేడుకలు. యాజక వ్యవస్థ వచ్చింది సమూయేలు కాలం నాటికి. కానీ సమూయేలు తల్లి అయిన హన్నా చేసిన పని ఏమిటంటే, ఆమె నేరుగా వెళ్ళి దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేసింది. అక్కడ ఒక పెద్ద సీనియర్ పాస్టర్ కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యగారికి ప్రార్థన చేయండి అని ఏడవలేదు. ఆ ఏడుపులో దేవుడి దగ్గరికి ఏడుద్దామని పోయి ఏడ్చింది. ఆ ఏడుపును దేవుడు చూశాడు, ఆలకించినాడు. ఆ కన్నీళ్లు వ్యర్థం కాదు. ఆమె ప్రార్థన ఎటువంటిది అని అనగా నిస్వార్థంతో కూడిన ప్రార్థన. ప్రభువా, నాకు సంతానాన్ని ఇస్తే మరలా తిరిగి నీకే ఇస్తా. అది ఆమె చేసిన ప్రార్థన, చాలా గొప్ప ప్రార్థన. ప్రభువా, నాకు సంతానం లేదయ్యా, ఉన్న ఆస్తి అంతా మంది తినిపోతారయ్యా, కాబట్టి నాకు ఒక వారసుని దయచేయని ప్రార్థన చేయలేదు. ప్రభువా, నాకు కుమారుని ఇస్తే మరలా తిరిగి నీకే ఇస్తా. కాబట్టి ఆమె ఎవరి కోసం ప్రార్థన చేసింది? కుమారుడు కోసం అని కాదు. ఆమె ఎవరి కోసం ప్రార్థన చేసింది? తన కోసం కాదు. ఆమె ఎవరి కోసం ప్రార్థన చేసింది? దేవుడి కోసమే చేసింది ప్రార్థన. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా, నాకు అక్కర్లేదు. ఆ ప్రార్థనలో స్వార్థం లేదు. నా వంశోద్ధారకుడు ఒకడు కావాలి, నాకు నా వంశాన్ని నిలపడానికి అని ప్రార్థన చేయలేదు. నీ సేవ చేయడానికి నాకు ఒకడు కావాలి, నాకు ఒక సేవకుడిని దయచి అని ప్రార్థన చేస్తున్నా. ఇందాకనే మనం విన్నాం, మన పిల్లలు ఎవరైనా కానివ్వండి కాక వారు ఏం చేయాలి? దేవుని పరిచయం. అసలు దేవుడి కోసం బతకని జీవితం దండగ, అది జీవితమే కాదు. దేవుడి కోసం బతకని జీవితం దేవుడి దగ్గర ఉండదు, అది గుర్తుంచుకో. దేవుడి కోసం బ్రతకని జీవితం దేవుడి దగ్గర ఉండదు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గర మనం ఉండమని గుర్తుంచుకోవాలి. దేవుడు గర్భఫలమును అనుగ్రహిస్తాడు. అందుచేత అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికి తిరిగి ఇక్కడికి తిరిగి వారాలు తిరిగి అవునా, దేవుని వాక్యాన్ని మర్చిపోకండి. మీరు వారాలు తిరిగినా, ఏ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగినా, ఆ అయ్యగారు అందరూ ఎవరికి చేస్తారు ప్రార్థన? ఆ పెద్ద అయ్యకే చేస్తారు. కాబట్టి ఆయనకే చెయ్యండి. ఆయన ఎవరిని కాదనేవాడు కాదు, ఆయన ఎవరిని కాదు. ప్రభువుకే ప్రార్థించండి, ఆయన్నే అడగండి. అసలు ఆయన్ను అడిగితే ఎవరు అడగాలి అంటే, దేవుణ్ణి అడిగితే ఎవరు అడగాలి అంటే, ఇద్దరు సమస్యలు ఉన్నవాళ్ళు అడుగుతారా, సమస్యలు లేని వాళ్ళు అడుగుతారా? సమస్యలు ఉన్నవాళ్ళు అడుగుతారు. సమస్యలు ఉన్నవాళ్ళు కూడా బాగా అడుగుతారు. ఎందుకు? యాకోబు 5:13 చెబుతుంది, మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన, శ్రమ సంభవించిన వాళ్ళు చేసే ప్రార్థన
హృదయపూర్వకమైనది. నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నా అని హన్నా మాట్లాడాడు. కాబట్టి మా కోసం ప్రార్థన చెయ్యండి, మా కోసం ప్రార్థన చెయ్యండి అని మనము అసలు మనం ప్రార్థన చేయకుండా ఇంకొకరిని అడగడం అది ఎన్నటికీ కూడా వాక్యానుసారం కాదని గుర్తుంచుకోవాలి. మొదట మనం చేయాలి. మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవాలి. 1 మీరు ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉందా? ఎవరు అడగాలి? అతడు దేవుణ్ణి, జ్ఞానం కొదవగా ఉన్నవాడు దేవుణ్ణి అడగాలి. సంతానం లేనివాడు దేవుణ్ణి అడగాలి. సమస్య కలిగిన వాడు దేవుణ్ణి అడగాలి. మీ సమస్యలు మాకు చెప్పండి, మేము ప్రార్థన చేస్తామని వాళ్ళకి అస్సలు చెప్పకండి. ఎందుకంటే సమస్య మీది, మీరు చెప్పాల్సింది ఎవరికి? దేవుడికి. దేవుడికి చెప్పుకున్న తర్వాత చెప్పాలనిపిస్తే చెప్పండి. ఇతరులు దేవుని వాక్యం ఒక క్రమం నేర్పించింది. మొదటిది, ఎవరికైనా శ్రమ సంభవించితే అతనే ప్రార్థన. నెక్స్ట్ రెండవది కనుక యాకోబు 5:14లో ఎవరైనా రోగి ఉంటే సంఘపు పెద్దలను, అది రెండవది. మూడవది 15వ వచనం, మీకు స్వస్థత కలిగినట్టు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన. మొదట నువ్వే దేవుణ్ణి అడగాలి. నువ్వు అడగకుండా మేము ఎంతమందిని అడిగినా ఆయన ఏమంటాడంటే, అసలు వారిని అడగట్లేదురా, మీకేం పని అంటాడు. కాబట్టి సమస్య కలిగిన వాడు దేవుడిని అడిగారు. రెండవది, నీ సంఘం, దేవుడు నిన్ను ఒక చోట ఉంచాడు. సంఘం మొదట నువ్వు దేవుడు, రెండవది నువ్వు సంఘం. సంఘములో ఉన్న సేవకుడు, పెద్దలు, విశ్వాసులు, వీరందరికీ నీ సంగతి తెలుసు. కాబట్టి వాళ్ళు కొంచెమన్నా ఫీల్ అయ్యి ప్రార్థన చేస్తారు. హైదరాబాద్లో చదివే వాళ్ళకు ఫోన్ చేస్తే నా కోసం ప్రార్థన చేయమని వాళ్ళేం ఫీల్ అవుతారు? వాళ్ళకేం తెలుసు నీ సమస్య? అవునా? కాబట్టి దేవుని వాక్యం చెప్పేది మొదట నువ్వు దేవుడు, రెండవది నువ్వు స్థానిక సంఘం. ఏ సంఘంలో ఉన్నావో అలాగే నువ్వు విశ్వాసం, ఒకరికొకరు తెలుసు. అలా ఒక ప్రార్థన చేయాలని దేవుని వాక్యం ఒక క్రమమును మనకు నేర్పిస్తుంది. గర్భఫలం యెహోవా ఇచ్చు, మరి కుమారుడు ఆయన అనుగ్రహించు. స్వాస్థ్యము, గర్భఫలం, స్వాస్థ్యము బహుమానం రెండు ఒకటే. స్వాస్థ్యము అంటే మనకు అర్థమవుతుంది, ఒకవేళ వివరించలేకపోయి చెప్పలేకపోయి. స్వాస్థ్యం ఉన్నది అంతెందుకు, మన కొడుకు పిల్లల సంగతి, మన కూతురు పిల్లల సంగతి తెలుసు కదా. ఒకవేళ కూతురు పిల్లలు ఇంటికి వస్తే తాతయ్య మీది మాది అని అంటారు. అదే కొడుకు పిల్లలు అట్లా అన్నారు కదా, మంది అని అంటారు. స్వాస్థ్యం, వారసత్వం, అది మనకు తెలుసు. దేవుని వాక్యం కుమారులను గురించి స్వాస్థ్యం అని మాట్లాడుతుంది, కుమార్తెలను గురించి దానం లేక బహుమానం అని చెప్తుంది. ఇద్దరిని కలిగజేసిన వాడు దేవుడే, ఇద్దరిని కలిగించిన వాడు దేవుడే. ఆయన పక్షపాతం లేదు, మన మీద ఆయన పక్షపాతం లేదు. ఆయన మనకు ఎవరిని ఇవ్వాలి అనుకుంటాడో వారిని ఇస్తాడు, అంతే. ఎవరిని ఇవ్వాలి అనుకుంటాడో వారిని ఇస్తాడు. కుమారుని ఇవ్వాలి అనుకుంటే కుమారుని ఇస్తాడు, మనకు కుమార్తెలు ఇవ్వాలనుకుంటే కుమార్తెల్నే ఇస్తాడు. మనకు మాత్రం చాలాసార్లు ఆయన ఇచ్చింది ఇష్టం ఉంటుంది. మనం అడిగింది ఇస్తే ఆయన, అది మనకు నచ్చింది. కానీ మనకు ఎవరైతే ఉత్తమమో అది దేవుడికి మాత్రమే తెలుసు, దేవుడికి మాత్రమే తెలుసు. మన సమాజం పురుషాధిక్య సమాజం అని అంటారు, మేల్ డామినేటెడ్ సొసైటీ. అంటే అబ్బాయి అయితేనే వారసుడు, అబ్బాయి పుట్టాల్సిందే, అబ్బాయి నన్ను పెంచేవాడు, పోషించేవాడు అన్న భావన మన సమాజంలో ఉంది.
మనకెన్ని భావనలైనా ఉండవచ్చు, మనకెన్ని ఆలోచనలైనా ఉండవచ్చు, కానీ ఇచ్చేది మాత్రం దేవుడే కదా. కాబట్టి దేవుడు ఇచ్చిన వారిని మనం సంతోషంగా తీసుకోవాల్సింది. దేవుడు ఇచ్చిన వారిని సంతోషంగా తీసుకోవాల్సింది. ఒకతను తెలిసిన ఆయన వ్యక్తి తన భార్యను హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ, గర్భవతిగా ఉన్న తన భార్యను హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ నాకు ఫోన్ చేసింది. నా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, ప్రార్థన చేయండి, గర్భవతి అన్నాను. సరే మంచిది అన్నాను. 4 రోజులు అయింది, ఫోన్ చేయలేదు. ఏమైందా అనేటువంటిది కొంచెం ఆందోళన కలిగింది. నేనే ఫోన్ చేశాను. బాబు, అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను అన్నావు కదా, మరి ఏం జరిగింది అంటే, మళ్ళీ అమ్మాయి అన్నా, అందుకు ఫోన్ చేయలేదు. మళ్ళీ అమ్మాయి అన్నా. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అంటే 2 అమ్మాయిలు. అంటే ఇప్పుడు పుట్టింది, ఇంతకుముందు 2 అమ్మాయిలు. అయితే నిరాశ ఎందుకు, దేవుడు ఇచ్చాడు కదా. అయితే ఒక పంచి, నీకు 2 అమ్మాయిలు కదా, నా ఓడి వాళ్ళు చూడు, నాకు 3 ఉన్నారు, నేను 4 ఉన్న వాళ్ళని చూడాలి. అవునా? మనమందరం కలిసి అసలు ఏమి లేని వాళ్ళను చూడాలి, ఏమి లేని వాళ్ళని చూడాలి. గర్భఫలం యెహోవా ఇచ్చు అంచేత ఎన్నడే కానీ మనం వివక్ష చూపని చూపు. దేవుడు ఇచ్చే దాని మీద మనం వివక్ష చూపాలి. ఇంతమంది 3 సంతానాన్ని కన్నారు. 3 కుమారులే, బాగా చదువుకున్నారు. ఒకడు హైదరాబాద్లో, ఒకడు బెంగళూరులో, ఒకడు చెన్నైలో ఉన్నారు. ఇంటి దగ్గర వీళ్ళకి నీళ్లు పోసే గది లేదు, ఇంత కూడుబట్టే గది లేదు. కాబట్టి కలిగిన వారితో సంతోషించాలి. దేవుడు ఇచ్చిన అసలు ఇందాకనే మనం పిల్లలు ప్రశస్తమైనటువంటి బహుమానం. ఒక మాట చెప్పాలంటే, పిల్లలు దేవుడు మనకి ఇచ్చే రక్తమాంసముల ముద్ద. అర్థమైందే? వారిని దైవ వాక్యానుసారంగా మలిచితే దేవునికి, సమాజానికి, చివరకు మనకు కూడా ప్రయోజకులు అవుతారు. పిల్లలు దేవుడు మనకి ఇచ్చిన రక్తమాంసముల ముద్ద. వారిని కనుక మనం దేవుని వాక్యానుసారంగా పెంచితే దేవునికి, సమాజానికి, మనకు ప్రయోజకులు అవుతారు. మనం వారిని మనకు నచ్చినట్లుగా పెంచితే కనీసం మనకు కూడా ఉపయోగపడకపోవచ్చు. చేత దేవుడు ఇచ్చిన పిల్లల పట్ల ఎన్నడే కానీ వివక్ష చూపకూడదనే సంగతి దేవుడు వాక్యం. ఆడపిల్లలైతేనేమి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయానికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయానికి వెళ్దాం. 34వ వచనం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతని ఎదుర్కొని, ఆమె కాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, యోనా కుమారి, నీవు నన్ను బహుగా కృంగతీసి, నీవు నన్ను తరలింపచేయవాక ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వినుతీయలేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చింటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. ఎందుకు? యెహోవా నీ శత్రువుడైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో. ఏమి త్యాగం కలిగిన కుమార్తె ఈవిడ! ఏమి త్యాగం కలిగిన కుమార్తె! అమ్మా, నువ్వు నన్ను కృంగదీసినావు, తల్లడిలో దేవాల్లో నువ్వు ఒకటే అని అన్నాడు. ఏమిటి సంగతి? దేవుడికి మాట ఇచ్చిన, నేను జయించి తిరిగి వచ్చినప్పుడు మొట్టమొదటి ఎవరైతే నన్ను ఎదుర్కొంటారో వారిని నేను నీకు అర్పిస్తాము అని చెప్పి నేను దేవుడికి మొక్కున్నాను. ప్రతిష్ఠిత మగును లేదా దహన బలుగా అర్పించదు అని చెప్పి నేను మొక్కుబడి చేసుకున్నాను. ఆమె అమ్మాయి అంటుంది, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చినావా? అంతకంటే భాగ్యం ఏముంది? నువ్వు దేవుడితో నిబంధన చేసుకున్నావా? ప్రమాణం చేసుకున్నావా? నా ఎదురుగా ఎవరైతే వస్తారో వారిని నీకు ప్రతిష్ఠితం చేస్తాను లేదా దహనం చేస్తానంటే, నాకు అంతకంటే భాగ్యం ఏముంది? దేవుడికి ప్రతిష్ఠితం కావడం కంటే మించిన భాగ్యం
ఇంకేముంది, ఆ మాట చొప్పున చెయ్యి. ఆయన ఏమంటున్నాడు, నన్ను కృంగ చేసినావు, నన్ను తలనింపు చేశావంటే ఈ అమ్మాయి అంటుంది, నువ్వు దేవుడికి మాటిస్తే దాన్ని నెరవేర్చు, దాని నుండి వెనక్కి వెళ్ళొద్దు అని తన తండ్రిని అంతగా ఆదరించినట్లుగా కనబడుతుంది. అంత ఆదరించిన తల్లిగా కనబడుతుంది. సమాజంలో రెండు రకాలుగా మాట్లాడతారు, కానీ ఎక్కువ శాతం ఈ మాట వింటాం, ఆడపిల్లలే మేలయ్యా. చాలాసార్లు ఆడపిల్లలే, ఈ ఆడపిల్ల ఆ తండ్రిని సంతోషపరిచింది కాక యెహోవాకు మాట ఇచ్చున్నాము అనగానే అసలు ఆ మాటను నెరవేర్చమని తాను మాత్రం వెనుదీయలేదు. అసలు బైబిల్లో ఒక సౌకర్యం ఉంది. ఏంటి ఆ సౌకర్యం అంటే, సంఖ్యాకాండం 30వ అధ్యాయము 3-6 వచనాల్లో కానీ, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21లో కానీ, తనకు సంబంధం లేకుండా ఎవరైనా ప్రమాణం చేసుకుంటే దాని నుంచి తాను తప్పుకోవచ్చు. ఇట్లా అనవచ్చు ఆవిడ, అదేంటి డాడీ నాకు చెప్పకుండా నువ్వు ప్రమాణం చేసుకున్నావు కాబట్టి నీ ప్రమాణానికి నాకు అసలు సంబంధం లేదు, నీ ఇష్టం అని అనవచ్చు. నాకు తెలియదు కదా, నా సంబంధం లేకుండా నువ్వు పెట్ట ప్రమాణం చేసుకుంటావు అని అనవచ్చు. కానీ అనడు. నేను అనుకుంటే అబ్బాయి అయితే అని ఉండేవాడేమో అని, అబ్బాయి అయితే అని ఉండేవాడేమో. చేత ఎప్పుడే కానీ దిగులు పడదు, లేక అయ్యో అని ఎవరైనా అంటే వారన్నే పండి కానీ మీరు మాత్రం అనుకోకండి అయ్యో. ఎందుకంటే వారిని ఇచ్చినా దేవుడు ఇచ్చినాడు, కుమారులను ఇచ్చినా దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఒక కుమార్తె కనిపిస్తుంది. అసలు ఆ తండ్రిని సంతోష పెట్టకంటే మించి దేవుణ్ణి సంతోష పెట్టడం. ఆయనకు దుఃఖం కలగవచ్చు, కానీ ఆ అమ్మాయికి మాత్రం దుఃఖం లేదు. అసలు నా తండ్రి నాకు తెలియకుండా నన్ను దేవుడికి ప్రతిష్ఠించుకున్నాడని అంతకంటే మించిన భాగ్యం ఏదొస్తుందో అని అనుకున్నాడు, కానీ సరిగ్గా కుమార్తెని వచ్చింది. ఇది నాకు అనుకోకుండా దొరికిన భాగ్యమే కదా, నేనెందుకు దీన్ని వదులుకుంటాను అని ఆ అమ్మాయి. అట్లయితే ఆ మాట నెరవేర్చున్నాను. ఓ తండ్రికి ఆదరణ కలిగించిన కుమార్తె, సలహా ఇచ్చిన కుమార్తెగా మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఓ భార్య తన భర్తతో పలికిన మాట. 5వ అధ్యాయం 5వ వచనం చివర, రాజు ఆ హస్తము రాయితీ చూడగా అతని ముఖము వికారమైంది, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. ఇది భర్త యొక్క పరిస్థితి. ఏమైంది? ముఖం వికారం, మనసు కలవరం, నడుము కీళ్లు వదిలిపోయాయి, మోకాళ్ళు గడగడ కొట్టుకుంటూ ఉన్నాడు. ఆయనేమో జ్యోతిష్యులను పిలువనప్పుడు అంటే వారిని పిలిచారు, కానీ ఆవిడ అనుకుంది. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం, రాజులకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి రాజు చిరకాలం జీవించుగా, నీ తలంపు నిన్ను కలవరపరచనీయకు, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. భార్య భర్తతో చెప్పేటువంటి మాట, నీ మనస్సు నిబ్బరంగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒకడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. నీ తండ్రి కాలం అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానము బుద్ధియు తెలియగలవాడై ఉంటే నీ తండ్రి కనుగొనను కనుక నీ తండ్రి రాజు శుభ్రగాంతను గర్ణి విద్య గల వారికి కల్దీయులకు జ్యోతిష్యులకు పై అధిపతిగా అతన్ని నియమించెను అని చెబుతూ అతన్ని పిలువనంపుము అని సలహాయించారు. ఓ భార్య తన భర్తకు ఇచ్చిన సలహా
రాణి రాజుకి ఇచ్చిన సలహా, కలవరపడిన వానికి కలవరం తగ్గునట్లుగా అతని భార్య ఇచ్చిన సలహా. అంచేత అమ్మాయిలు ఎప్పుడే కానీ తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. ఇద్దరిని కలుగజేసిన వాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 11 రాయబడినటువంటి ఒక మాటను మనము చదవాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 రాయబడిన మాట. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును, రాబో కారణకు మీకు నిరీక్షణ కలిగినట్టు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఇప్పుడు మీకేమి అనిపించుకోవచ్చు కానీ రాబో కాలమునకు నిరీక్షణ. చేత దేని గురించే కానీ మనం చింతపడాల్సి అక్కర్లేదు అనే విషయాన్ని మనం గుర్తించు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, ఎవరైనా కానీ దేవుని బహుమానం. మరి అమ్మాయిలు దేవుడు దయచేసిన బహుమానం అని దేవుడు వాక్యం చెబుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు కూడా ఉన్నారు. అలాగే ఇందాక చదివాం యెఫ్తా కుమార్తె ఒకటి. దేవుని పనిలో ఉపయోగపడినటువంటి వారు ఉన్నారు. ఫిలిప్పులకు 4 కుమార్తెలు ఉన్నారు. అలాగున దేవుడు తన గ్రంథములో కొందరు స్త్రీలను గురించి రాయించారు. ఆయన ఇస్తే ఎవరినిచ్చింది కానీ తన పని కోసం, తన మహిమార్థమై, తన ఉద్దేశాలు నెరవేర్చగలుగునట్టుగా ఆయన ఇస్తాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేస్తాం. కానీ మన బాధ్యత ఏమిటో అది కూడా మనం నిర్వహించాలి. ఏమిటి మన బాధ్యత? ఇందాక ఆ సంగతులను దేవుని దాసులు చెప్పగా విన్నాను. విశేషించి సామెతల గ్రంథం 22:6 గర్భఫలం బాలుడు నడవలసిన త్రోవను అతనికి నేర్పుము, నేర్పించటం అనేటువంటిది నేర్పించటం అనేది అది కదా దేవుని వాక్యం. ఆయన చేయాల్సిన పని ఏం చేశాడు? ఆయన చేయాల్సిన పని చేశాడు. మనకి ఎవరిని ఇవ్వాలి అని అనుకున్నాడో వారిని ఆయన ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో అది మన చేతుల్లోనే. ఇందాక ఒక మాట చెప్పుకున్నట్టుగా సంతానం దేవుడు అనుగ్రహించు రక్త మాంసముల ముద్ద. పిల్లలు దేవుడు అనుగ్రహించే రక్త మాంసముల ముద్ద. మనము వారిని ఎలా పెంచాలన్నటువంటిది మన చేతిలో ఉన్నటువంటి విషయం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వారిని పెంచుము అనే మాట కనబడుతున్నాయి కదా. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలను చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం రాయబడిన మాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో రాయబడిన మాట 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కందారా చూచిన వాటిని మరొకడనట్టు నీ జీవిత కాలం అంతా నీ హృదయంలో తొలగిపోకున్నట్టు నీ మనసును బహు జాగ్రత్త కాపాడుతును. తర్వాత మాట, నీ కుమారులకు వాటిని నేర్పు అన్నాడు. ఏమి నేర్పించాలి అని అనగా 5వ వచనంలో కట్టడలు విధులు అని అన్నాడు. మీరు ఆచరించవలసిన కట్టడలు విధులు అని అన్నాడు. వాటిని నువ్వు నేర్చుకోవాలి, నీ కుమారులకు నేర్పించాలి, నీ కుమారులకు వాటిని నేర్పించాలి. 10వ వచనం, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొను, నేర్పించుము అనే మాట. నేర్పించుము, నేర్పించాలి అంటే ఏం చేయాలి? నేర్పించాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి కదా. మనం ఎరిగి ఉంటే, మనం తెలిస్తే ఇతరులకు నేర్పించగలుగుతాం. మనం నేర్చుకోకపోతే ఇతరులకు ఏం నేర్పిస్తాం? నేర్పించదు. కాబట్టి బైబిల్ గట్టిగా చెబుతుంది ఈ మాట, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. పిల్లలు నడవలసిన త్రోవను నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులది, అమ్మాయి అయినా అబ్బాయి. నడవలసిన
నడవవలసిన త్రోవలు దేవుని వాక్యానుసారముగా నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. ఈ విషయంలో మనం విఫలమైపోయి దేవుణ్ణి నిందించడం సబబు కాదు. దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు కాదు. మీరు నేర్పించండి. పేరెంటల్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్. 6వ అధ్యాయంలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇందాకనే. మరి వాటిని గురించి ఏం చెయ్యాలి అని అంటే, దేవుని వాక్యం నీ కుమారులకు, చూడండి 7వ వచనంలో ద్వితీయోపదేశకాండం 6:7, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో, ఆ తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేర్పించు. అభ్యసింపచే. ఆ తర్వాత వాటిని గురించి మాట్లాడు. అవి నీ చేతికి కట్టుకో, నీ కన్నుల నడుమ వాస్తవంగా ఉండవలేదు. దేవుని వాక్యమును మన పిల్లలకు నేర్పించుతాం. దేవుని త్రోవలను నేర్పించుతాం. అవసరం. వారికి నేర్పు. ఇది కూడా ఒక ప్రశ్న. నా పిల్లలు సండే స్కూల్ నుంచి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. అసలు గర్భఫలం బహుమానం దేవుడు ఇచ్చాడు. సంతోషపడతాను. సండే స్కూల్ పంపిస్తాను. బాగా నేర్చుకుంటూ ఉంటారు. మగ పిల్లలు అయితే చాలా కంటలు ఆడలేదు. ఆడపిల్లలు ప్రార్థన చేసేటప్పుడు మరి నెత్తి మీద తల మీద ముసుగు వేసుకుంటారు. బాగా మంది సంతోషపడతారు. కానీ పెద్దగా అయిన తర్వాత మన తల మీద ముసుగేసిపోతారు. మనం ముసుగేసుకుంటే ఇట్లాగే చేస్తారు. ఏంటి సంగతి? నేర్పిస్తున్నాం కదా. చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి సందేశకు వెళ్తున్నారు కదా. చాలా బాగుండేవాళ్ళు కదా. ఎందుకు ఇట్లా అవుతున్నారు? ఏమిటి కారణం? ఏమిటి నాకు తెలియదు. కానీ మనం చేయాల్సిన పని చేసామా లేదా? అదేంటి? నేర్పవలసిన విధమును నేర్పించామా? అది మన నేర్పవలసిన విధమును నేర్పించామా లేదా? అది మన బాధ్యత. వారికి దేవుని వాక్యాన్ని పరిచయం చేశామా? వారికి భక్తిని నేర్పించామా? ఆ విషయాల్లో మనది లోపం లేకపోతే తర్వాత జరిగే సంగతులకు బాధ్యత మనది కాదు. ఎందుకు కాదు? అంటే రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు ఏం చేస్తాయి? మన బాధ్యత ఏముండదు. మంచి చెడు, మేలు కీడులను యోచించే వయసు వచ్చిన తర్వాత తమ జీవితాన్ని కూర్చిన బాధ్యత ఎవరిది? తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం. ఎంత మంచి తండ్రి ఆ తండ్రి, ఎంత మర్యాదస్తుడు ఆ తండ్రి. అటువంటి వాడి కడుపున ఇటువంటి వాడు ఉంటాడు. ఆ తండ్రి సంపాదించిన ఆస్తిని పాడు చేసేవాడు. కొన్ని ఆస్తి పాడు చేస్తే సరే, అది వేరు సంగతి. పేరు పాడు చేశాడే. పేరు పాడు చేసినోడికి కూడా అతన్ని ఏం చేశాడు? తన ఆస్తిలో వాడి బాగానే అడిగించి పంపించేశాడు. అంత మంచి తండ్రి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఎరగొడుతుంది. కానీ ఒకటి మాత్రం సత్యం. ఏమిటా సత్యం అంటే, దేవుని వాక్యాన్ని చూడండి. ఆ చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. తనకు కలిగినంత కూడా దుర్వ్యాపారం వలన వాడు చేసింది. దుర్వ్యాపారం అంటే ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత ఆకలి కొన్నాడు. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత అతని నోట్లో నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటి? మొట్టమొదటి మాట ఏంటి? లూకాసు వార్త 15:17లో, లూకాసు వార్త 15:17లో బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమన్నాడు? బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి అని అన్నాడు. మొదట ఏమన్నాడు? తండ్రి, ఆస్తి
తండ్రి అన్నాడే అది పిలవాలి కాబట్టి అక్కడ పిలిచాడు, నాన్న కాబట్టి నాన్న అన్నాడు, అంతేగాని హృదయపూర్వకమైన మనసే. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నా తండ్రి, బిలాంగింగ్నెస్, సంబంధం, నా తండ్రి, నా తండ్రి. పాడైన వాడికి, చెడిపోయిన వాడికి, దూరమైపోయిన వాడికి జీవితం అంతా ఖాళీగా కనిపించాక తాను ఎదుట కేవలం మరణం మాత్రమే ఉన్నప్పుడు అతనికి గుర్తొచ్చిన మొట్టమొదటి వ్యక్తి అతని తండ్రి. పోనివ్వండి, మనం చేయగలిగింది ఏముంది? భక్తిలో పెంచినప్పుడు పిల్లలు వారు నిలిచి దేవునికి ప్రయోజకులై, మనకు ఇష్టలై, సమాజానికి క్షేమాన్ని కలిగించేవారైతే అందును బట్టి దేవునికి స్తోత్రం. కానీ వారు దేవునికి చెడ్డ పేరు తెచ్చి తల్లిదండ్రులకు కన్నీళ్లు తీసుకుని వచ్చి సమాజంలో చెడ్డ పేరు సంపాదించుకుంటే మనమంటూ చేయగలిగింది ఏముంది? ఏమి? ఒక ప్రార్థన. నా చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని పంచాక, అంటే భూమిని పంచాక బోర్డు పెట్టాడు, ఈ స్థలం అమ్మబడును అని. అరే ఇది పలానా అయింది కదా, ఆయన ఎందుకు అమ్ముకుంటాడు అని అందరూ అనుకున్నారు. ఆయన కొంటాడు కానీ అమ్మడు కదా. కానీ బోర్డు పెట్టారేంటి? ఏంటి సంగతి అంటే మా వాడికి పంచానండి. వాడు అనుకుంటున్నాడు. ఆ తండ్రికి ఎంత అవమానం, ఎంత ఘనహీనత. పలానా ఆయన కుమారుడు ఇట్లా అయిపోయాడంట అంటే ఆ తండ్రికి ఎంత అవమానం. అన్నిటినీ ఆ తండ్రి మౌనంగా దిగమింగుకున్నాడు, భరించి. నేను అనుకుంటున్నా అతను అనిపిస్తుందని మళ్ళీ కొనుక్కొని ఉంటాడు మా తండ్రి అనుకుంటున్నాను. ఓకే. తరువాత తన కుమారుడు వెళ్ళిపోయినా తన కుమారుడు కోసమే అతన్ని నిరీక్షిస్తూ ఉన్నాడు. కాకపోతే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే అతన్ని పరిగెత్తాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఆ తండ్రికి జీవితం తెలుసు, ఆ తండ్రికి అనుభవం తెలుసు, ఆ తండ్రికి కష్ట నష్టాలు తెలుసు. వీడు వస్తే ఎట్లొస్తాడు అనే సంగతి కూడా ఆ తండ్రికి బాగా తెలుసు. వాడు వచ్చేటప్పుడు వాడి అవతారం ఎట్లుంటుంది అనే సంగతి కూడా ఆ తండ్రికి ఊహ బాగానే ఉందన్నమాట. కాబట్టి వెళ్ళిపోయిన తన కుమారుని కోసం ఆ తండ్రి ప్రతి దినము ఎదురు చూస్తూ ఆ తండ్రి నిరీక్షణ కలిగించింది. తప్పిపోయిన కుమారుడు వంటి కుమారుడు కోసం. నేను తప్పిపోయిన కుమారుడు అని అంటున్నాను, తప్పిపోయిన కుమార్తెలు కూడా ఉన్నారు. తప్పిపోయిన కుమార్తెలు ఉన్నారు. ఎందుకంటే అబ్బాయిలు తప్పిపోతారని చెప్పడానికి వీల్లేదు కదా. వారి కోసం మనం చేయగలిగింది కేవలము ప్రార్థన. వారికి ఏదైనా చెప్పగలిగే సౌకర్యం ఉంటే చెప్పటం, చెప్పలేకపోతే వారి కొరకు ప్రార్థన చేయటం తప్ప తల్లిదండ్రులుగా చేయగలిగింది ఇంకేమీ. ఎస్, ఇటువంటి తరం ఒకటి ఉంటుంది అని దేవుడు వాక్యం చెబుతుంది కదా. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో 3వ అధ్యాయం 3వ వచనం నుంచి ఆ మాట మనం చూడగలుగుతాం. తల్లిదండ్రులకు అవిధేయులు, అంత్య దినముల అపాయకరమైన కాలములు వచ్చునన్నాడు. అవి తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులను మోసగించే మొట్టమొదటి వారు ఎవరంటే పిల్లలే. అది చెప్పి ఇది చెప్పి ఆ మాట చెప్పి లేనిపోని మాటలు చెప్పి మొట్టమొదటి మోసగించి వారు పిల్లలు. ఎందుకంటే ఈ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు అంత బాగా నమ్ముతారు. మా వాడు ముత్యం, మా అమ్మాయి రత్నం, అస్సలు మా పిల్లలు పేరు పెట్టాల్సిన పనే లేదు అన్నట్టుగా. కానీ ఈలోగా జరగాల్సినవన్నీ జరిగింది. చిత్రమైన సంగతి ఏంటంటే సమాజంలో మన కుటుంబంలో ఏం జరుగుతుందని ముందు మనకు తెలియదు. జనానికి అందరూ తెలిసిన తర్వాత ఆఖరణ మాత్రమే మనకు తెలుస్తుంది. మన వేరు కోరి చెప్పేవాళ్ళు కూడా తక్కువే. ఇట్లా జరుగుతుంది అని చెబితే నా మీదకి వస్తుంది అని భయపడతాం. మనం రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయిన వాడి జోలికి ఎవరు వెళ్ళట్లేదు, ఎందుకంటే అది నా మీదకి వస్తుందేమో అని. అట్లాగే
అమ్మాయిని గురించి అబ్బాయిని గురించి చెబితే ఏమైనా అది నా మీదకి వస్తుందేమో అని ఉద్దేశించి అది చెప్పట్లేదు. ఆఖరణ చివరిగా మనం తెలుసుకుంది అదో విచారకరమైన విషయం. ఆ తండ్రి తన కుమారుని కోసం నిరీక్షించాడు, ఎదురు చూశాడు, ఫలించింది. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే అతను పరిగెత్తుకుంటాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. పోవడం దచ్చాకి పోయాడు, కానీ వచ్చినప్పుడు మాత్రం దరిద్రుడిగా వచ్చాడు. ఆ తండ్రి వాటిని పట్టించుకోలేదు, మనసును చూశాడు. తిరిగి వచ్చాడంటే వాడు మారు మనసు పొందినోడే అని ఆ తండ్రి లెక్క కట్టాడు. అన్నాడు, కుమారుడిగా ఉండే అర్హతను పోగొట్టుకున్నాను నాన్న, కూలివాడిగా మాత్రమే నాకు అర్హత ఉంది. ఎందుకంటే ఆ పని అక్కడే చేసి వచ్చాడు. ఆ తండ్రి తన కుమారుని కూలివాడిగా కాక తిరిగి కుమారుడిగా స్వీకరించాడు. అలాగూ నేర్పించమని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నేర్పించు, నేర్చుకో, అభ్యసింపజేయి అని దేవుని వాక్యం చెప్తుందంటే అభ్యాసం మనకు ఉండాలి. నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకుని ఉండాల్సింది, లేకపోతే నేర్పించలేము. ప్రార్థన నేర్పించాలంటే మనం నేర్చుకుని ఉండాలి, వాక్యం నేర్పించాలంటే మనం నేర్చుకుని ఉండాలి. పిల్లలకు ఏది నేర్పించాలన్న మొట్టమొదటి మనం నేర్పించాల్సిందే. కాబట్టి ఇట్లా చెప్పుకోవాలి, పిల్లలకు తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు లేక ఉపాధ్యాయులు. పిల్లలే తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు పిల్లలకు మొట్టమొదటి గురువు, ఉపాధ్యాయులు. అంటే దాని అర్థం చదువు నేర్పించడం అని కాదు, ప్రతి దానిలో తల్లి పిల్లలకు భాష నేర్పిస్తుంది. అవునా? తల్లి పిల్లలకు భాష నేర్పిస్తుంది. తల్లి తెలుగు, తండ్రి తమిళం అయితే పిల్లలకి ఏ భాష వస్తుంది? అర్థమైంది. తల్లి తెలుగు, తండ్రి తమిళం, పిల్లలకి ఏ భాష వస్తుంది? మొదట తెలుగే వస్తుంది. అందుకే అప్లికేషన్లో మదర్ టంగ్ అని అంటారు. వాళ్ళు మదర్కే టంగ్ ఉందని అనుకుంటున్నారో ఏమో తెలియదు, ఫాదర్ టంగ్ లేదు. మాతృభాష అని అంటారు కదా, మాతృభాష నేర్పించేది తల్లి. భాష నేర్పించేది. అసలు భాష కంటే ముందు గర్భంలో శిశువును మోస్తూ అనుభూతి చెందేది తల్లి. ఆ శిశువును కంటూ బాధను అనుభవించేది తల్లి. ఆ శిశువుకు భాష నేర్పించేది తల్లి. ఆ శిశువుకు బుద్ధులు నేర్పించేది తల్లి. ఆ మాటకు వస్తే అన్ని బాల్యంలో నేర్పించగలిగినవన్నీ నేర్పించగలిగింది కేవలం అంత అటాచ్మెంట్. కాబట్టి తల్లి బాధ్యత ఎక్కువగా ఉంది అనేది గుర్తించుకోండి. తల్లి బాధ్యత ఎక్కువగా. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. దుర్మార్గముగా ప్రవర్తించిన కథని తల్లి, తల్లి దుర్మార్గాన్ని నేర్పించింది, సన్మార్గాన్ని కూడా నేర్పించగలుగుతుంది. అసలు రాజుల గ్రంథం అంతట్లో కూడా మనం చూడగా భక్తిపరుడైన రాజైనా భక్తిహీనుడైన రాజైనా మొట్టమొదట మెన్షన్ చేసింది ఏంటంటే అతని తల్లి పేరు. అతని తల్లి అంత శక్తి కలిగింది అంటే అంత సమీపంగా ఉండగలుగుతుంది. తండ్రి కంటే మించి తల్లి ఎక్కువ సమీపంగా ఉండగలుగుతుంది. రకరకాల ఓట్లు చూస్తుంటాం పాఠశాలలో, తల్లి వంటి సంరక్షణ, తండ్రి వంటి రక్షణ. తండ్రి కాపాడతారు, తల్లి సంరక్షిస్తారు, పోషిస్తారు. కనుక తల్లుల బాధ్యత ఎక్కువగా ఉంది. ప్రారంభం నుంచి వారి బాధ్యత ఎక్కువగా ఉంది అనే సంగతిని దేవుని మాత్రం గుర్తు చేస్తుంది. మత్తయి 14:6 చూస్తే హేరోదియ కుమార్తె
ఏ రోజు ఎంత బాగా డ్యాన్స్ చేసింది, వచ్చిన గెస్ట్ ముందర డ్యాన్స్ చేసింది. ఏం కావాలమ్మా అని కానీ అడిగితే ఆమె వెళ్ళి తల్లిని అడిగింది. తల్లి ఏం చెప్పింది? యోహాను తలగడ. తల్లి నేర్పించి కాబట్టి బీజం మొట్టమొదటిగా మన పిల్లలకు గుణంలో బీజం ఇంటి నుంచి పడుతుందనే సంగతి మనం మర్చిపో. బైబిల్ గ్రంథంలో చూస్తాం, సమాజంలో కూడా చూస్తున్నాం, తల్లిదండ్రులు మంచివారు కానీ కొందరు పిల్లలు చెడ్డలు. తల్లిదండ్రులు చెడ్డలు అయినా కొంతమంది పిల్లలు మాత్రం మంచివారు. కారణం ఏంటి? తల్లిదండ్రులు చెడ్డైన పిల్లలు మంచివారు. కారణం ఏంటి అనగా మేలు కీడులను ఆలోచించే యోచించే వయసు వచ్చిన తర్వాత వారు మేలు వైపునకు కీడు వైపునకు కాకుండా వారు మంచిని ఎన్నుకుంటారు. పిల్లల నేర్పించవలసిన బాధ్యత ప్రతి తండ్రి నేర్పించవలసిన బాధ్యత. దాంట్లో విఫలమైన మనం ఏడిస్తే ఉపయోగం లేదు, ఓడిపోయి ఏడిస్తే ఉపయోగం లేదు. అన్నావారు ఆ ఏడిపోయారు, మొదట్లో ఏడిస్తే దేవుని దగ్గర ఏడిస్తే ఇలా వాక్యం 3వ అధ్యాయం 19 వచ్చిన మాట మనం జరుగుతుంది. మొదటి జాము లేచి నీ పిల్లల కొరకు కన్నీరు విడుచు. కాబట్టి వారికి నేర్పించవలసిన బాధ్యత, వారి కొరకు ఏడవలసిన బాధ్యత, అంటే ప్రార్థించవలసిన బాధ్యత వారి విషయంలో, అనగా పిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత సంపూర్ణమైన సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగా మనము వారికి మాదిరికరముగా ఉండాల్సి, మన వారికి మాదిరికరంగా ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెంపకము గురించి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లు. మనుషుల దయ దేవుడు. యోహాను గురించి రాబడింది, ఈ బిడ్డ ఎలాంటి అడగునో, ఈ బిడ్డ ఎలాంటి వాడగునో ఏమో, ఎలాంటి వాడు మనకిప్పుడు తెలియదు. మన పిల్లలు ఎలాంటి వారు అవుతారో మనకు తెలియదు. కానీ వారు ఏమై ఉన్నప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు మనం మా పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి అని ఇట్లా ఉన్నతమైన కోరికలను కోరుతూ ప్రార్థన చేస్తాం. మంచిది మన ఆలోచన. కానీ ప్రభువా, నువ్వు మాకు ఇచ్చిన పిల్లలు నువ్వు ఏం కావాలని ఇచ్చినావో అట్లు అవునట్లుగా మాకు ఇచ్చిన పిల్లలు ఏమి కావాలని నువ్వు ఇచ్చావో అట్లు అవునట్లుగా ఇందాక మాట వాళ్ళు దేవుడు ఇచ్చిన పిల్లలు, దేవుడు ఇచ్చిన. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఫరో కుమార్తె మోషే తల్లితో అంటుంది, ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి నా వరకు పెంచు. అసలు ఒరిజినల్గా ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు, ఆమె కుమారుడే. కానీ ఏమంటుంది? ఇలాగంటుంది 9వ వచనం, ఈ బిడ్డను తీసుకుని పోయి నా వరకు పాలించి పెంచు, నేను నీకు. ఆమె మాత్రం, ఆ అబ్బాయి మాత్రం ఆమె బిడ్డ, ఆమె కుమారుడు. కానీ ఫరో కుమార్తె ఏమిటి? ఈ బిడ్డను నా కొరకు పాలించి పెంచు, నేను నీకు జీవితం ఇస్తాను. కాబట్టి మన పిల్లలు దేవుడు ఇచ్చిన పిల్లలు. మనం పెంచుతున్నామంటే జీవితం ఆయన ఏమిస్తాడు? మనకు జీవితం ఇస్తాడు. బాగా పెంచాడు పిల్లలు అని సమాజంలో అనుకుంటారు. అందరూ ఆడపిల్లలైనా బాగా పెంచారు, అందరూ మగ పిల్లలైనా బాగా పెంచారు, ఆడపిల్లలు మగ పిల్లలైన పిల్లలను బాగా పెంచుకున్నారు, మంచి బుద్ధి కలిగిన వారు అని సమాజం పెంచుకుంటుంది. మన పిల్లలు బాగా పెరిగిన వారు దేవునికి ఉపయోగపడుతుంది. ఆయన మనకేమిస్తారట? జీవితం ఇస్తారు. పిల్లల ఏ విధమైన కానివ్వండి,
పిల్లలు దేవుడిచ్చిన పిల్లలు దేవుడిచ్చిన వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు వారు ఇచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి. శిక్షలో క్రమశిక్షణలో వారిని పెంచాలి. ఈ బాధ్యతలను దేవుడు మాకే మనకు జ్ఞాపకం చేస్తారు. అయితే పిల్లలు, భార్య, ఆయుష్కాలం దేవుడిచ్చిన వరమే బహుమానమే అయినా భూ సంబంధమైన ఈ ఆశీర్వాదాల సంగతి ఏంటంటే ఆయన మనకి ఏమిచ్చింది. చాలాసార్లు మనం సంతోషపడతాం. దేవుడు మాకు సంతానాన్ని ఇచ్చాడు, దేవుడు మాకు కుమారుని ఇచ్చాడు, దేవుడు మాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. నెక్స్ట్ దేవుడిచ్చిన ఇవన్నీ వీటన్నిటినీ మనమైనా వదిలి వెళ్ళాలి, లేక అవైనా వారైన మనలను వదిలి వెళ్తారు. ఆయన మనకిచ్చిన ఒక శ్రేష్టమైన బహుమానం, దాని రక్షణ అని దేవుడు వాక్యించాడు. అది మనం వదిలి వెళ్ళేది ఇక్కడ మనతో ఉంటుంది, మనల్ని అక్కడికి తీసుకొని తన రాజ్యం, ఆయన రాజ్యమునకు మనల్ని తీసుకొని వెళుతున్నాం. సంతానం లేకపోయినా పర్వాలేదు, రక్షణ ఉందా? అది కదా ప్రాముఖ్యమైన విషయం. ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, ఇంతకు రక్షణ ఉందా? ఇంకా పెళ్లి కాకపోయినా పర్వాలేదు, రక్షణ ఉందా? ఇది దేవుడిచ్చే బహుమానం ఉందా? ఆయన బహుమానంగా అనుగ్రహించినని యోహాను సువార్త 4 యేసుక్రీస్తు ప్రభు దేవుడు మనకు అనుగ్రహించిన యెషయా-గ్రంథం 9:6 మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు మన నిమిత్తమై తన ప్రాణమును పెట్టాడు, మన కోసం తన రక్తమును పంచాడు, తన పాప క్షమాపణ నిమిత్తమై తాను శిలువలో కలిగి మన కొరకు ఆ ప్రియరక్షకుడు తన రక్తమును కాచి తన తండ్రిని సంతోషం. నా ప్రియ కుమారుడు ఎందు నేను ఆయన తన తండ్రిని సంతోషపెట్టిన జీవితం ప్రారంభం నుంచి వద్ద ఆఖరణ నా చిత్తం కాదు నీ చిత్తం సిద్ధించను కాక కేక వేసి తండ్రికి తన ఆత్మను రావున ఆ ప్రియరక్షణ దేవుని వరముగా మనకు అనుగ్రహించబడిన మన పాప క్షమాపణ నిమిత్తమైన స్థితిలో చనిపోయిన సమాజం తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచితే రక్షణ కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. అది వరము అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ వరమును పొందకపోతే ఆయన అడిగితే ఇస్తాను, ప్రభువా నన్ను రక్షించు, నా పాపం నుంచి విడిపించు, నాకు రక్షణ భాగ్యం అనుగ్రహించమని ఆయన అడిగితే ఆయన మనకు రక్షణ అనేటువంటి బహుమానము దయచేస్తారు. ఆయన నుంచి ఎన్ని బహుమానాలు పొందినా అసలైన ఈ బహుమానాన్ని పొందకపోతే మిగతావన్నీ ఉన్నా లేకపోయింది వీటిని దీన్ని పొందగలిగితే ధన్యుడు. ఎందుకంటే భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం భూమికే పరిమితం, అది అశాశ్వతం, తాత్కాలికం. పర సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే శాశ్వతం. అందుచేత మంచి మనకి ఇవన్నీ అవసరమని చెప్పి దేవుడు మనకు పిల్లలను ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, గృహం ఇచ్చాడు. ఇవన్నీ అవసరం. వాటన్నిటి మీద అది రక్షణ. అది లేకపోతే ఇవన్నీ నిష్ప్రయోజనం. కాబట్టి రక్షణను పొందకపోతే రక్షించబడాలని ప్రభువును పాపక్షమాపణ అడగాలని దేవుడు ప్రతిపాదన చేస్తాడు. దేవుడు ఏది ఇచ్చినా దానికి మనం బాధ్యత. ఆ సంగతిని కూడా గుర్తుంచుకొని దేవుడు మనకు ఆహారం ఇచ్చిన, మనం భోజనం చేసిన, పానం చేసిన ప్రభువారు ఆయన కోసమైన సంగతి గుర్తుంచుకోవాలి. దేవుడు మనకు ఐశ్వర్యం ఇచ్చిన ఆయన కోసం, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చిన ఆయన కోసం,
దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినా ఆయన కోసం. మాట చెప్పాలంటే మనం బ్రతికినను చనిపోయినను ప్రభువా అంటే ఆయన మనకి ఏమి ఇచ్చినా ఆయనే అనే సంగతిని గ్రహించి గుర్తించి గర్వించగా ఆయన కొరకు జీవిద్దాం. ప్రతి కృపను దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన. సమయమునందు దేవుడిచ్చే బహుమానాన్ని గురించి మాటలను మనం విన్నాం. ఆయన ఇచ్చిన బహుమానాలు తాత్కాలికమైనవి ఉన్నాయి, శాశ్వతమైనవి ఉన్నాయి. తాత్కాలికమైన వాటిని పొంది సంతోషిస్తే మంచిది, కానీ వాటి కొరకే బతకడం అది అన్యాయం. సబబు శాశ్వతమైన శ్రేష్టమైన మరొక బహుమానం, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ. నా ప్రియరక్షకుని మనం అంగీకరించి పాపక్షమాపణ పొందితే ధన్యవాదాలు. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించబడిన మీ వాక్యం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మా యొక్క తీసుకొని రాబడిన వాక్య భాగం బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాను. మరి ఈ సమయంలో మీ మాట విన్న వారందరినీ కూడా దర్శించండి. భూసంబంధమైన ఆశీర్వాదాలు మీరు అందరితో పాటు మాకు నుంచి వాటికంటే మించిన సంబంధమైన ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయండి. ఇంకా మా తండ్రి మీరు విశ్వాసం ఉంచని వారికి జ్ఞాపకం చేసుకోండి. వారితో శాశ్వతమైన దాన్ని పొందడానికి సహాయం చేయండి. అలాగే ప్రియ తండ్రి, మరి ఈ సమయంలో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దర్శించవలసింది. ఎవరికి సంతానం లేదో వారిని దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి. ఇంకో ఆదర్శంతో వారు మొరపెట్టినట్టుగా వారి హృదయాలను ప్రేరేపించండి. సంతానం కలిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు వారికి అనుగ్రహించిన సంతానము మీ కొరకు పెంచడం నేర్పించండి. వారికి కావలసిన జ్ఞానము మీరు అనుగ్రహించండి. మా ప్రియతల్లి, మరి విశేషించే సమయమునందు మా సహోదరు సుధాకర్ గారిని, సహోదరి షకీలాను జ్ఞాపకం చేస్తారు. వారికి అనుగ్రహించిన కుమార్తెలను బట్టి మీకు ఈ దినమున మరొక సంవత్సరపు దయాకిరీటాన్ని మీరు దయచేస్తున్నాను. క్రిస్టియనా కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు అనుగ్రహించిన బహుమానం మీకు స్తోత్రం. ఈ సమయమునందు మిమ్మల్ని స్తుతించి కొనియాడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వయసందులో జ్ఞానవంతులు, ఆరోగ్యవంతులు, మనుషుల దయలో మీ దయలో వర్ధిల్లినట్టుగా సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాను. వీటిని మీరు దీవించండి. ఎందుకు మీరు అనుగ్రహించారో, ఏమి కావాలని అనుగ్రహించారో అలా అగుటకు కృప చూపించుకుని మా తల్లిదండ్రులు కూడా మీరు దీవించి జ్ఞాపకం చేసుకున్నారు. వారి భవిష్యత్తును స్థిరపరిచి ఈ స్థానిక సంఘం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మీ దాసులు ప్రారంభించి కొనసాగించి వెళ్ళిన ఈ పనిని వారి పిల్లలు కొనసాగిస్తుండగా జ్ఞాపకం చేసుకున్నారు. వారి మీరు కరుణించండి. మీ కృపను వారి మీద ఉంచండి. మహిమను సంఘ విశ్వాసాలందరినీ బలపరచండి, దీవించండి. విశ్వాసనందును, వాక్యము, భక్తి అందరూ వర్తిల్లినట్టుగా కృప చూపించమని వేడుకుంటున్నాను. స్తోత్రం. మరి ఇక్కడ నుంచి మీరు తీసుకుని వచ్చిన మీ రాష్ట్ర వందనాలు చేస్తారు. పరిచయం భోజన పానాలు, ప్రయాణాలు, సమస్త
మీ హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకోవచ్చు. మీ కొరకు మేము జీవించవలసిన వారమనే సంగతి పదే పదే గుర్తు చేసుకుంటూ మేమేమై ఉన్నా మీ వారు అనే సంగతి మరిచిపోవాలి. మీ కొరకు ప్రతి వాక్యం గ్రహించిన మాటలను ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రీవర్తమానండి రాస్తున్నారు. కుటుంబానికి సంఘానికి మన కుటుంబంలో పిల్లలకు అవసరమైన రీతిగా వాక్యాన్ని నిష్పాదించారు, ఆశ్రయించారు. కనుక మనం కూడా ఉన్నతమైన బహుమానం కొరకే దాన్ని పొందుకునే దాని కొరకే మన పిల్లలు కూడా సిద్ధపరిచే వారికి ఉన్నాము. అయితే ఒక 15 నిమిషాలు కూడి మనం ముగించుకుంటాం. కనుక 5 నిమిషాలే ప్రతి ప్రోగ్రామ్కి టైం కేటాయిస్తాము. ఆ సమయంలో సుధాకర్ బాబు గారు అలాగే షెడ్యూల్ అంటారు 5 నిమిషాలు షేర్ చేసుకుంటారు. తర్వాత క్రిస్టినా వాళ్ళ తాతయ్య గారు వచ్చారు, ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా 5 నిమిషాలు కొంచెం వాళ్ళ మీటింగ్స్ వాళ్ళు బ్లెస్సింగ్ చేస్తారు. తర్వాత 5 నిమిషాలు కేక్ కటింగ్. కనుక సమయాన్ని పాటించి సహాయం మనకు యేసప్ప గారు వచ్చి 5 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్తారు. అలాగే చిన్న బిడ్డ ఆశ్రయించి ప్రార్థన చేసి సుధాకర్ గారు చైతన్య గారు వచ్చి టెస్టిమనీ కూడా షేర్ చేసుకుంటారు. నేను పరిచయం ఉంటామన్నారు యేసప్ప గారు కూడా. కనుక నేను రాసులు ఏదైనా మంచిగా ఉంటూ మనకి మంచిది ఆశీర్వాదకరంగా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప వల్ల ఈ యొక్క ఉదయకాల సమయంలో బిడ్డలు సుధాకర్కి శక్తినకి ఇచ్చినటువంటి కుమార్తెల విషయంపై మరి ముఖ్యంగా చిన్న కుమార్తె కృష్ణనాథ్ గారి అక్కడి యొక్క మొదటి బర్త్డే సందర్భంగా మేము రావడానికి ప్రభు మాకు సమీపించాడు. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ మరోసారి తెలుసుకోవడానికి కూడా దేవుడు సమీపించాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని చెప్పుకునే ప్రార్థన చేస్తాను. ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 5వ అధ్యాయంలో ఎఫ్ఎస్సి 5:15 వచనంలో దినములో చెడ్డలు కనుక మీరు సమయమును పొందిక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంలో కాక జ్ఞానం ద్వారా నడుచుకున్నట్టుగా చూసుకోండి. దినములో చెడ్డలు కనుక అనే మాట ఒకటి. 6వ అధ్యాయంలో 4వ వచనం చదువుకున్నాం. తండ్రి ద్వారా మీ పిల్లలకు కోపం యొక్క ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తున్నాను. 2 నిమిషాలు దైవత్వాన్ని మీ కృపను జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో ప్రభువా
నీ బిడ్డల మధ్యలో తండ్రి ప్రభువా మీ పక్షంగా నిలబడి తండ్రి దేవతలు తండ్రి ప్రభువా ఇమ్మనేలో దాసు గారు వినిపించినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి ప్రభువా మేము ఇంకా తండ్రి నేర్చుకొని నేర్పించవలసిన వారిగా ఉన్నాం కాబట్టి మీరే మాకు బోధకుడిగా ఉండి ప్రభువా మాకు నేర్పిస్తూ మా బిడ్డలు నేర్పించడానికి సహాయపడమని మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభువా తండ్రి ప్రభువా మీరు చేసిన అందరిని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటూ బిడ్డలతో తండ్రి మీ వాక్యంలో పంచుకునే కృప దయచేసినందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ కృపమార్గం మా రక్షకుడైన యేసు నామములోని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. వీళ్ళందరికీ దేవుని స్తోత్రం మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాము. ఈ సమయంలో శిక్షలో రాయబడినటువంటి మాటలో మరి ముఖ్యంగా శిక్షలోను బోధలోను వారిని పెంచాను. శిక్ష బోధ. రెండవ మాట తాను దినములు చెడ్డలు కనుక. మా యాత్రా జీవితంలో మా తల్లిదండ్రులు మేము ముగ్గురు, నాకు కూడా దేవుడు ముగ్గురు బిడ్డలు ఇచ్చాడు. ముగ్గురు బిడ్డలో సుధాకర్ మూడేవాడు, ఇద్దరు ముందున్నారు. దైవజనులు గారు చెప్పినట్లుగా కుమారులు కుమార్తెలు ఇద్దరు సమానమని, అయినా కూడా కుమారులనే కోరుకుంటాం కాబట్టి దేవుని కృపలో ఇద్దరు మగబిడ్డలు పుట్టిన తర్వాత మూడవ బిడ్డ కుమార్తె కావాలని మేము అనుకున్నాం. కానీ దేవుడు ఎందుకో కుమార్తె బదులు కుమారుడుగా సుధాకర్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సుధాకర్ కూడా బిడ్డల విషయంలో ప్రార్థన చేశాం. కొద్ది కాలము బిడ్డలు వేరే చింతలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుగ్రహించి బిడ్డలు కుమార్తెను ముందుగా దేవుడు ఇచ్చినాడు. తర్వాత దేవుడు ప్రేమించి గమనించిన తర్వాత మరొక పాపం కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. వీరిని క్రమశిక్షణలో పెంచమని నేను వీళ్ళు చెప్తా ఉన్నాను. కుమార్తెలైనా కుమారులైనా ఒకటే ఉంది. దేవుడి స్తోత్రం. కుమార్తెలే ఈ విషయాల్లో ఇందాక దగ్గర చెప్పినట్టుగా ఈ యొక్క కుమార్తె ఏ విధంగా దేవుని నామానికి మహిమకరంగా తన జీవితాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మనం అపోస్తల కార్యంలో ఒక వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో అపోస్తల కార్యం 20వ అధ్యాయం 9వ చూద్దాం. అపోస్తలుల 21:9 కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి వారు ప్రవచించేవారు అన్నారు. నలుగురు కుమార్తెలు ఉన్నారు. మేము చాలామంది రెగ్యులర్గా మేము ఎక్కువగా దేవుడి వాక్యాన్ని టీవీలో చూస్తూ ఉంటాం కాబట్టి దేవుని వర్తమానం మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అయిపోయింది ప్రతి బుధవారం కూడా. అదేవిధంగా మోదీ సోదరి గారిని ఇదే సుధాకర్ మ్యారేజ్ చేసినటువంటి జాన్వరి గారు అన్నీ కూడా మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. దినములు చెడ్డగా ఉన్నాయి కాబట్టి బిడ్డలు జాగ్రత్తగా పెంచాలని, శిక్షలో పెంచాలని. ముఖ్యంగా శిక్షించకపోతే గుడ్డిలో ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి నా బిడ్డల ముగ్గురిని కూడా చాలా కఠినంగా శిక్షించాను. చాలా కఠినంగా. మేము రాయలసీమలో అనంతపూర్ గుంటకాల వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళని ఎంతగానో కఠినంగా చిన్నప్పటి నుంచి కూడా కఠినంగా శిక్షించాను. కఠినంగా శిక్షించాను కాబట్టి పెద్దవాళ్ళు అయినప్పుడు వారు తయారు తప్పకుండా దేవుడి కృపలో దేవుడి బిడ్డలుగా అమ్ముకుని జీవించగలిగారు. దేవుని స్తోత్రం. శిక్షించే వారి విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడబాకండి. పెద్దవాళ్ళు అయినప్పుడు మనం శిక్షించలేము. మొక్క అయి ఉంటుంది, మానయ్య ఉండదు కాబట్టి మొక్క స్టేజ్లోనే మనం చాలా కఠినంగా తీర్మానం తీసుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డగా ఉన్నాయి కాబట్టి, రోజులు బాగలేదు. అందువల్ల ఈ రోజుల్లో బిడ్డలు మనం చాలా కఠినంగానే, అందుకని చూడాలి అప్పుడప్పుడు ఫ్యామిలీ పడుతున్నప్పుడు నాకు బాధేసి పట్టబాకు ఉంటాను. కానీ మళ్ళీ నేను పక్కన వేసి రాలే కొట్టాను. ఇప్పుడు పెద్ద మాటలు ఇప్పుడే కొట్టేసారు. వాళ్ళని కొట్టి కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. చూస్తేనే భయపడాలంటారు. మన
నన్ను చూస్తేనే కొంతమంది మా పిల్లలు ముగ్గురు కూడా భయపడతారు. నేను డ్యూటీలో ఉన్నప్పుడు వేరే పనిచేస్తాను. డ్యూటీలో ఉన్నప్పుడు వస్తానంటే ఎక్కడో సైలెంట్ అయిపోతుంటాను. అంతగా వాళ్ళని శిక్షలు పెంచాను కాబట్టి ముగ్గురు దేవుని కృపలో రక్షించబడ్డారు. రక్షణ పొందినటువంటి జీవిత భాగస్వాములు కలిగి ఉన్నారు. కుటుంబాలు కూడా రక్షణను పెంచుతున్నారు. మంచి సహవాసంలో ముగ్గురు ఎదుగుతున్నారు. దేవుని స్తోత్రం. దైవజనుడు ప్రసన్నపాల్ గారు ఆత్మీయంగా మాకు బంధువులుగా కావడం, ఈ కుటుంబంలో మాకు ఆత్మీయ బంధుత్వము, అదేవిధంగా ఇలాంటి సందర్భాలను దేవుడు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. బిడ్డలు బాగా పెంచుకొని వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా శిక్షలో దేవుడి బోధలు ఎవరిని కూడా ఇప్పుడు మంచిగా అన్ని చెప్తా ఉంటుంది. అన్ని విషయాలు అదేవిధంగా దేవుని యొక్క పాఠాలు ఎప్పుడైతే బాగా నేర్పించి ముందు మనం నేర్చుకోవాలి. ఇందాక ధైర్యం చెప్పినట్టుగానే ముందు మనం నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను. నా జీవిత భాగస్వామిగా చదివి ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఆమె నేర్చుకుంది. నేను నేర్చుకుని మా బిడ్డలను చాలా కఠినంగా దేవుడి యొక్క కట్టడలు విధులు శాసనాలు ఆయన నమ్ముకుంటే ఒకటి లాభాలు ఏంటో మేము కఠినంగా నేర్పించాం పిల్లలకి. ఇది పెద్ద ఇష్టం ఆయన నా కంట్రోల్ ఉన్నంత మాత్రం దేవుని కంట్రోల్ ఉన్నట్టుగా ఉండాలి నా దగ్గర. తర్వాత మీ ఇష్టం అని చెప్పాను. దేవుడి స్తోత్రం. ఎందుకన్నారు ఇప్పుడు కూడా ముగ్గురు కూడా మంచి మంచి సహవాసాలని ఆత్మీయంగా ఎదుగుతున్నారు. అదే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. దేవుడి స్తోత్రం. ఈ సమయంలో నేను సుధాకర్ శేఖర్ చెప్పడం కూడా బిడ్డలు బాగా చూసుకుంటున్నారు. బిడ్డలు దేవుని యొక్క శిక్షలో బోధలు అదే పద్ధతిలో మనం పెంచితే, ఎందుకంటే ఈ లోకం ఉంది కాదు, అశాశ్వత లోకంలో ఉంటున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం బహుమానాన్ని మనం జాగ్రత్తగా భద్రపరచుకుంటూ అవి అపవాది చేత దొంగిలించబడకుండా ఆ బహుమానాలను మనం జాగ్రత్తగా మనం వాటిని భద్రపరచుకోవడం మన బాధ్యత. అదేవిధంగా తల్లిదండ్రులుగా వాళ్ళు ఆ బాధ్యత నెరవేర్చి భవిష్యత్తులో వారిని కూడా దేవుని యొక్క మన పిలుపు కుమార్తెలు ఏ విధంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారో అలాగే దేవుని వాక్యాన్ని దావీదు మహారాజుగా తరతరములకు నా తర్వాత నా బిడ్డలు కూడా అందరినీ మార్గంలో ఉండాలని ఏ విధంగా భక్తులు కార్యక్రమాలు ఆ విధంగా మరి బిడ్డలు ఎదగడానికి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సమీపించినందుకు సంఘంలో మీ అందరికీ దైవజనుడికి అధ్యక్షుల వారికి కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి చిన్న కుమార్తె మరి కృష్ణ జాయ్ వారు కూడా మాకు ఎంతో నిర్మిస్తున్నాం. వారి కోసం అందరూ ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేస్తాము. అక్కడ ఆత్మీయంగా ఎదగాలి. ఆస్తిని సంపాదించుకోవడం కాదు, దేవుడు సంపాదించుకొని ఎదిగితే చాలు. ఇదే మా యొక్క ఆశ. మా కుటుంబం కోసం మా కోసం మేము ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని ఎంతగానో నిత్యంగా ప్రేమించిన మా పర్వత తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఘనమైన మీ పాదాలను స్తోత్రాలయ్యా. ఇప్పుడు తండ్రి మీ బిడ్డలు నాకు ప్రభువా మీ సత్య వాక్యం తండ్రి నేను ధ్యానించటకు ప్రభా తండ్రి ఏ విధంగా తండ్రి ప్రభువా అన్న తండ్రి తన యొక్క తండ్రి ప్రభువా మొదలుపెట్టుకుని కుమారుని కలిగి ఉన్నదో అదేవిధంగా తండ్రి ప్రభువా బిడ్డలు ఇచ్చిన బహుమానంగా తండ్రి కుమార్తెను ఏ విధంగా తండ్రి పిలుపు తండ్రి పెంచుతున్నాడు. తండ్రి బిడ్డలిచ్చిన బహుమానం తండ్రి ప్రభువా మీ పడితే పెంచడానికి సుధాకర్ శేఖర్ కూడా తండ్రి గొప్ప దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయచేపించయ్యా. ఇదిగో తండ్రి నడవలసిన త్రోవలో తండ్రి చిన్నప్పటి నుంచి నడిపించి పెద్దవారైనప్పుడు దారి తప్పకుండా ఉండకుండా వారిని గురించి మేము చింతపడకుండా మేము దేవుని యొక్క మార్గంలో ఆయన చేతికి అప్పచెప్పాము. ఆయన శిక్షలు ఆయన బోధలు బిడ్డలు చెబుతున్నారు. ఆయనే సంరక్షకుడు, ఆయనే బోధకుడు, తల్లిగా తండ్రిగా ఆయనే భవిష్యత్తులో బిడ్డలను చూసుకుంటాడనేటువంటి ఒక నమ్మకంతో విశ్వాసంతో యాత్ర జీవితాన్ని కొనసాగించడానికి వారికి తండ్రి ఆత్మీయ జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాము. తండ్రి ఈ లోకంలో మమ్మల్ని అన్ని విషయాలు దీవించే దేవుడు, సమయోచితమైన సహాయం చేసేటువంటి శక్తివంతుడు ఆయన. మీరు మాకుండగా మాకు ఏ కుదురు లేదు తండ్రి. మీరు మాకున్నారు ఆయన చాలు ప్రభువా. మేము ఎక్కడున్నా తండ్రి ప్రతి చోట మీరు సాక్షిగా ఉండడానికి మమ్మల్ని బలపరిచి మా యాత్రా జీవితం అంతటిలో చాలని దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని మా పరిస్థితులను ఇవ్వ తండ్రి, చిన్న బిడ్డలను ఇవ్వ తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి మీ యొక్క ఆశీస్సులు తండ్రి మీతో పాటు నేను కూడా తండ్రి
చిన్న బిడ్డల తండ్రి కృష్ణనాయక గారిని తండ్రి ఆచరిస్తున్నాను ఆయన. ఆ బిడ్డ మీ దయలో, మా దయలో, పెద్దల దయలో, తల్లిదండ్రుల దయలో తండ్రి బిడ్డ ఎదిగి తండ్రి మంచి భవిష్యత్తును పొందడానికి ఆ బిడ్డను బహుగా దీవించండి. నూతన సంవత్సరం దయాక్రియను కలింపు చేసిన దేవుడు నూతన బలము, నూతన శక్తి, నూతన జ్ఞానంలో బిడ్డలు ఎదిగి తండ్రి మంచి తండ్రి బిడ్డగా నగరం మీద చెక్కబడినటువంటి మూల కమ్మంలో మూలన సొగసైన వారుగాను, సౌందర్యం లేని వారుగాను, నీకు ఇష్టలుగాను, మీకు మహిమకరంగా జీవించే భాగ్యం బిడ్డలకు దయచేయమని మమ్మల్ని నీ చేతులు చెప్పుకోండి. ఈ సంఘమంతటిని ప్రభు ఆత్మీయం నడిపించమని తండ్రి ప్రభావం దైవజనుడు ప్రసన్న పండుగ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఈ సంఘస్థులందరూ దీవించండి. సంఘంలో తండ్రి మీరే తండ్రి ఉద్ధరింపజేసి ఉన్నతమైన బహుమానాలు పొందేటువంటి గొప్ప సంఘంగా తండ్రి సంఘం తండ్రి మీరు ఆకలి కొరికే సిద్ధపరచండి. మమ్మల్ని నీ చేతులు పెట్టుకోండి. యేసు పరిశుద్ధ నామంలోని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చి 5 నిమిషాల్లో చాలా ఇష్టం ప్రేమ 5 నిమిషాల్లో షార్ట్గా మేము దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యాలు 5 నిమిషాలు చెప్పగలిగారు. ఆ తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ తర్వాత మనకు ప్రేమ కూడా ఏర్పాటు వచ్చింది. సమాసంగా ప్రారంభం చేస్తారు. చిన్న పాట పాడదాము. చిన్న పాట పాడుతూ తెలుసుకుంటాం. తరముల నీ ప్రేమ